అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. అక్టోబర్ 25, 2025 రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో 100% మా ప్యానెల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మా ప్యానెల్ ను ఆశీర్వదించారని తెలిపారు. మా అభ్యర్థులంతా అనుభవం కలిగిన వారని, వినూత్నమైన సంస్కరణలను తీసుకువచ్చి బ్యాంకు డిపాజిట్లను పెంచే ప్రయత్నం చేస్తామని, 4 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసి ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. నా తరఫున మరియు అర్బన్ బ్యాంక్ ప్యానెల్ తరఫున నిల్చున్న మిత్రులందరి తరఫున నమస్కారాలు. ఈరోజు అర్బన్ బ్యాంకు, కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయ పరంగా బ్యాంకులో ఎటువంటి జోక్యం ఉండకూడదు అనే రకంగా బ్యాంకును నడపాల్సిన అవసరం ఉంది. 1980లో స్టార్ట్ అయిన ఈ బ్యాంకు కోఆపరేటివ్ లైన్లో ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టి ఎలక్టెడ్ బాడీ ద్వారానే బ్యాంక్ నడపడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుండి బ్యాంకుకు ఎలక్షన్స్ జరగలేదు. కారణాలు ఎందుకు అనంటే కోర్టుకు పోవడము, అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్, కరప్ట్ ప్రాక్టీసెస్, మెంబర్షిప్ విషయంలో తగాదాలు చాలా జరిగి కోర్టులో పలు కేసులు దీని మీద పడి ఫైనల్గా కోర్టు ఏదైతుందో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరము, అగత్యం ఉంది, కంపల్సరీగా చేయాలి అని వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది 8 సంవత్సరాల తర్వాత. మీరు గత 6 నెలల నుండి చూస్తున్నారు, పేపర్లలో రాజకీయ పరంగా వచ్చే వార్తల కన్నా ఎక్కువ అర్బన్ బ్యాంక్ వార్తలు, అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్, కరప్ట్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్ మెంబర్షిప్ ప్రాక్టీసెస్ మీద కనీసం ఒక 50 ఆర్టికల్స్ రావడం జరిగింది. ఒక్కసారి మనందరం కరీంనగర్ పౌరులుగా ఆలోచిద్దాం. బ్యాంకర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎంత షేక్ అవుతుంది. బ్యాంక్ మీద రోజు కరప్ట్ ప్రాక్టీసెస్, రోజు కోర్టు కేసెస్ విషయంలో డిపాజిటర్స్ ఎంత అభద్రతా భావానికి లోనవుతారు. అడ్వాన్సెస్ తీసుకునే వాళ్ళు కూడా అర్బన్ బ్యాంకు వచ్చి తీసుకోవడం ఎందుకు, ఏదైనా కమర్షియల్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులో తీసుకోవడం బెటర్ అనే భావనలో ఉంటే ఈ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి ఏదైతుందో కుంటుపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా ప్యానెల్ ఫార్మేషన్స్ లో యాక్చువల్గా ఇది పార్టీ ప్రాతిపదికన జరిగే ఎలక్షన్ కాదు. పార్టీ సింబల్స్ దీంట్లో ఉండవు. ఏ పార్టీ సింబల్ కానీ ఇండిపెండెంట్ సింబల్స్ అలాట్ చేయబడతాయి. కానీ ప్యానెల్ ఫార్మేషన్స్ లో ఎవరైతే అలిగేషన్స్ చేసుకున్నారో, కౌంటర్ అలిగేషన్స్ చేసుకున్నారో, ఇల్లీగల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడారో, ఇల్లీగల్ మెంబర్షిప్ గురించి మాట్లాడారో, కరప్షన్ గురించి మాట్లాడారో, వాళ్ళే మళ్ళీ ప్యానెల్ తయారు చేసి వాళ్ళే మళ్ళీ ముందుకు రావడం, వాళ్ళు కూడా ఏదైతే ఉందో ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అన్నట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీ వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని అడిగి తీసుకొని, బీఆర్ఎస్ నుంచి కొంతమందిని అడిగి తీసుకొని ప్యానెల్ ఫార్మేషన్లు చేసే వరకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతుందో ఎవరు కొట్లాడినా బ్యాంక్ అభివృద్ధి కోసము మంచి వాళ్ళు బ్యాంక్ పాలక వర్గంలో ఉండాలి అని చెప్పి మేము కూడా ముందు ఆలోచించలేదు. కానీ మళ్ళీ ఏ పాలక వర్గాల మీద అలిగేషన్స్ వచ్చినాయో
ఏ పాలక వర్గాల మీద కరప్షన్, మెంబర్షిప్, ఇల్లీగల్ మెంబర్షిప్ ప్రాక్టీసెస్ అలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళే తయారవడము, వాళ్ళే అన్ని పార్టీలను కలుపుకొని మళ్ళీ తయారవడంతో ఏదైతుందో కొంతమంది మంచి వ్యక్తులు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ బ్యాంకును చక్కగా నడపాలి, ఈ బ్యాంకులో ఇటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకూడదు, ఎవరన్నా అడ్వాన్సెస్కు వస్తే ఆ అడ్వాన్స్ మీద ఇంత కమిషన్ కావాలి, అంత కమిషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళని సతాయించకూడదు అని చెప్పే భావనతో వీళ్ళంతా ఒకటిగా చేరి మళ్ళీ అందరూ కూడా ఏదైతుందో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చి మేమంతా పోటీ చేయదలుచుకున్నాము, బ్యాంకును మంచి దిశగా తీసుకుపోదలుచుకున్నాము, ఈ బ్యాంకుకు ఈ రోజున్న 72 కోట్ల డిపాజిట్స్, 58 కోట్ల అడ్వాన్సెస్ను ఈ టర్మ్ లోపల 3 అంతలు పెంచి డిపాజిట్స్ కూడా అడ్వాన్సెస్ కూడా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా పెంచి ఇంకా ఒక 4 బ్రాంచులు హుస్నాబాద్లో ఒకటి, చొప్పదండిలో ఒకటి, హుజూరాబాద్లో ఒకటి, జమ్మిగుంటలో ఒకటి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఓపెన్ చేసేసి డిపాజిట్స్, అడ్వాన్సెస్ 3 అంతలు పెంచాలన్న భావనతో వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. అప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ సచ్చీలత, వీళ్ళ నీతి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని బాగుంటుంది ప్యానెల్ అని చెప్పి దీనికి బ్యాకింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళకు వెన్నంటి నిలుస్తాము, వీళ్ళకి వెన్నంటి నిలిచి బ్యాంకును మంచి దిశగా నడుపుతాము అన్న నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైతుందో జగిత్యాలలో 2000 ఓట్లు, కరీంనగర్లో 7000 ఓట్లు ఉన్నాయి కాబట్టి జగిత్యాలలో డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. డాక్టర్ సంజయ్ గారు ఏదైతుందో ఆయన 2 డైరెక్టర్స్ను నేను ఇస్తాను, మంచి యువకులను, వాళ్ళు ఏదైతుందో చాలా మంచి వాళ్ళు, మంచి ఆశయాలు ఉన్న వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతుందో మేము ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్లో ఆయన ఇంట్లో, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారిని కోఆపరేటివ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం కూడా ప్యానెల్కు ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది. వారు కూడా వారి సంపూర్ణ ఆశీర్వాదం ప్యానెల్కు మంచి వాళ్ళు కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రేపు మళ్ళీ మేము జగిత్యాల వెళ్ళి 12 మంది డైరెక్టర్లు మళ్ళీ సంజయ్ గారిని కలిసి అక్కడ సంజయ్ గారు కూడా ప్రెస్ని అడ్రస్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఈరోజు మేము మా ప్యానెల్ కాన్స్టిట్యూషన్లో కూడా సామాజిక పరంగా కూడా సమతూకం పాటించినాము. కొంచెం అర్బన్ బ్యాంక్ మొదటి నుండి కూడా ఏదైతుందో సంఖ్యాపరంగా కొంత మున్నూరు కాపు వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా సంఖ్యాపరంగా మా ప్యానెల్లో 5 మున్నూరు కాపులకు అకామిడేట్ చేయడం జరిగింది. 2 జగిత్యాల నుండి, 3 ఇక్కడ నుండి, అండ్ మహిళా మెంబర్స్ కూడా ఏదైతుందో బాగా సేవా కార్యక్రమాలలో ఉండి, లయన్స్ క్లబ్ కార్యక్రమాలలో ఉండి అటువంటి వాళ్ళను, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. మా ప్యానెల్లో ఇంతకుముందు కూడా అర్బన్ బ్యాంక్లో ఒక 2-3 ఎలక్షన్స్ ఏదైతుందో గెలిచిన వాళ్ళు వాళ్ళ స్వంత శక్తితోని గెలిచిన వాళ్ళు కూడా 3-4 ఉన్నారు. సీనియర్స్ అనరాసు కుమార్ అంటే, లక్ష్మణ్ రాజ్ అంటే, వజీర్ అంటే, ఇటువంటి వాళ్ళు. అండ్ మా ప్యానెల్లో ఇంతకుముందు కూడా కాంటెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఓట్లు తీసుకొని కొంచెం బార్డర్ లైన్లో ఓడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వైశ్య కమ్యూనిటీ ఆయన కూడా మంచి క్యాండిడేట్ను పెట్టడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ నుండి కూడా లాస్ట్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తీసుకున్న క్యాండిడేట్ పెట్టడం జరిగింది. అందరము సమన్వయం, వీళ్ళందరూ సమన్వయం చేసుకొని
ఒకరి చేతి ఒకరు పట్టుకొని ప్యానెల్కే కంప్లీట్గా ఓటు వేయాలి. ప్యానెల్ గెలిపే మనందరి గెలుపు. ఇండివిజువల్గా ఎవ్వరు ఓటు అడగకుండా ప్యానెల్ కోసమే ఓటు అడగాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమంతా కూడా పట్టణంలో వీరితో పాటు నేను కూడా ఏదైతే ఉందో వీరికి వెన్నంటి ఉన్నాను కాబట్టి వాళ్ళు వాకింగ్ పార్కులలో కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రాం కార్యాచరణ రూపొందించిన దాన్ని బట్టి రోజు ఒకసారి ఏదైతే ఉందో మొత్తం మందిని కలిసి కట్టుగా కరీంనగర్ ప్రజలను కలవడం జరుగుతుంది. అండ్ మేము ఒక మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్నాము. బ్యాంకు రేపు ఏదైతే ఉందో మమ్మల్ని ఎలక్ట్ చేస్తే మేం పాలకవర్గంగా ఉంటే బ్యాంక్లో ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొస్తాము, ఆ రిఫార్మ్స్ ద్వారా బ్యాంక్ అభివృద్ధి ఎలా చెందుతుంది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుద్ది, బ్యాంక్లో ఏదైతే ఉందో సిస్టమ్స్ డిజిటలైజేషన్ ఆఫ్ బ్యాంకు ఎంత ఫాస్ట్గా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏ కస్టమర్కి కూడా ఏదైతే ఉందో ఇబ్బంది లేకుండా త్వరితగతిన లోన్ శాంక్షన్ చేయడం, త్వరితగతిన డిపాజిట్స్ రిసీట్స్ ఇచ్చేయడం, త్వరితగతిన రిలీజెస్ చేయడం, ఇలాంటి ఏదైతే ఉందో వాళ్ళ కొలేటరల్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ గోల్డ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చే టైంలో ఇమీడియట్గా వాళ్ళకి అవసరం ఉండేలాగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారన్న నమ్మకం నాకుంది. వీళ్ళందరూ ఏదైతే ఉందో మంచి ఆశయంతో వచ్చినారు, మంచి ఆలోచనలు ఉన్నాయి. అండ్ కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. తప్పకుండా వీళ్ళను కరీంనగర్ ప్రజలు మరియు అర్బన్ బ్యాంక్ ఓటర్స్ సంపూర్ణంగా ఆశీర్వదించి తప్పకుండా వీళ్ళని గెలిపిస్తారని నాకు నమ్మకం. ఇది కాంగ్రెస్ ప్యానెలేనా అని అన్న ప్రశ్నకు సమాధానంగా వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ అనడం కన్నా కాంగ్రెస్ వ్యక్తిత్వం గల వాళ్ళు, కాంగ్రెస్ భావాలు నచ్చిన వాళ్ళు, కాంగ్రెస్తో ముడిపడి ఉన్న వాళ్ళు పెట్టుకున్న ప్యానెల్. తప్పకుండా మేము ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావాలు కల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వాళ్ళు కాబట్టి మేము వాళ్ళకి వెన్నంటి ఉంటామని చెప్తున్నాం. వచ్చిన ప్యానెల్లే చాలా సార్లు గెలిచినాయి. మా తండ్రి గారు జగపతిరావు గారు కూడా ఈ బ్యాంక్ ఎలక్షన్లు 4 సార్లు గెలిపించినారు. 2 సార్లు ముద్దసాని కనకయ్య అని చైర్మన్ అయినారు, 2 టర్ములు. ఒక టర్ము బొమ్మరాజు రాజేశం అని చేసినారు మా తండ్రి గారు, ఒక టర్ము డి శంకర్ అప్పుడు చేసినారు. సో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన ప్యానెల్లే చాలా సార్లు గెలిచినాయి. మా ప్యానెల్ అభ్యర్థులను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పోటీ చేయండి, గెలవండి అని అన్నారని, గెలవండి బ్యాంకును మీ చేతుల్లో పెట్టుకోండి అని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారని, వారి మాటలు మా ప్యానెల్ ను ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నామని రాజేంద్రరావు గారు అన్నారు. ఫైట్ చేయండి, గెలవండి అన్నాడు. దాన్ని తప్పకుండా మేము ఏదైతుందో మమ్మల్ని ఆశీర్వదించిందో అని మేము అనుకుంటున్నాం. బ్యాంకును మీ గెలవండి, మీ చేతిలో పెట్టుకోండి అని అన్నాడు. అది కూడా ఆశీర్వదించడం అనుకుంటున్నాం. ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో తప్పకుండా మీరు గెలుస్తారు, తప్పకుండా ఏదైతుందో విజయం ఇదే అని చెప్పినారు. అది కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టే. గతంలో కూడా పోటీ చేసిన ఈసారి అందరూ ఆశీర్వదించారని యువరాజ్ కుమార్ గత 20 ఏళ్ళ నుండి బ్యాంకుతో అనుబంధం బ్యాంకుతో అన్ని రకాలుగా విషయాలు డైరెక్ట్గా కూడా ప్రభుత్వ పక్షాన కూడా ఒక బ్యాంకుతో చాలా రాజేంద్ర అన్న గారి కాంగ్రెస్ మద్దతు మాకు స్వాగతం, మాకు సహకరించండి అని వేడుతున్నాం. కరీంనగర్ పట్టణంలో చాలా పార్టీకి బ్యాంకుకి అనుబంధంగా కాంగ్రెస్ సంబంధించిన అన్ని వర్గాలలో మాకు సహకరిస్తారని మాకు నమస్కారం. నా పేరు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంటాను. ఇంతకుముందు ఎక్స్ మండల కాంగ్రెస్ కన్వీనర్లో పనిచేశాను. మన వెంచర రాజేంద్రరావు గారి అన్నగారి మద్దతుతో మేము బ్యాంకులో మా ప్యానెల్ని గెలిపించుకొని వారి మద్దతు ద్వారా మేము బ్యాంకుకు వివాదాల నుండి విశ్వాసం వైపు తీసుకెళ్తామని పత్రికా తెలియజేస్తున్నాను. గతంలో 2 సార్లు ఎలక్టెడ్ డైరెక్టర్, 3 సార్లు రాజేంద్రరావు గారు
అందరూ మీ అందరికీ తెలుసు. సో శ్రీ సేవా మార్గ్ ద్వారానే కాకుండా కరీంనగర్లో పుట్టిన బిడ్డగా ఇక్కడ అందరికీ సుపరిచితమైన వ్యక్తిని 10 సంవత్సరాలుగా కూడా ఆర్గనైజేషన్ ద్వారా నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ సహకార సంఘాలు అనేవి సూక్ష్మ వ్యాపార సంస్థలకి అనుబంధంగా ఉండాలి. దాంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి. టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రజలకి మంచి ఛాన్సెస్ ఇవ్వాలి. డిపాజిట్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి పెంచే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇండివిజువల్గా నామినేషన్ వేసినప్పటికీ తర్వాత రాజేంద్ర గారి ఆశీస్సులతో ఈ ప్యానెల్లో ఉంటే ఇంకా సపోర్ట్ దొరుకుతున్న ఉద్దేశంతో ఈ ప్యానెల్కి రావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారని అనుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. పేరు చెప్పండి. నా పేరు అనంతరాజు అండి. నేను ఆర్టీసీలో కండక్టర్ చేసి రిటైర్డ్ అయిన సంవత్సరం అయింది. నేను దళిత సంఘాలలో 20 సంవత్సరాలు నేను పనిచేసిన. నేను ఇంతకుముందు అర్బన్ బ్యాంకులో నిలబడ్డా 516 రూపాయలకి. ఈసారి నేను డైరెక్టర్ నిలబడుతున్నాను. నా పేరు మాజీ మేనేజర్. నేను ఇంతకుముందు కస్టమర్కి అందరికీ సేవలు అందించాను. ఇక ముందు చూద్దా సేవలకు కస్టమర్లకు నేను అభివృద్ధి కోసం బ్యాంకు అభివృద్ధి కోసం నడిపించానని ఈ కస్టమర్లకు ఈ నెంబర్లకు వీళ్ళందరూ నాకు సహకరించి గెలిపించి మా రాజేందర్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మీ అందరి విలేకరు మీ అందరికీ నేను గతంలో 25-30 ఇయర్స్ కింద నామినేషన్ చేసి ఒక 2 రోజుల ఎలక్షన్ అప్పుడు ఓట్ స్టే వల్ల అయిపోయింది ఆ ప్రక్రియ. మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయలేకపోయినాను. మా అన్న ఆదేశానుసారం మా అన్న ఆశీర్వాదంగా నేను మళ్ళీ వేసాను. మా ప్యానల్ మొత్తం గెలుస్తుందని ఈ యొక్క ప్రతి రెండుసార్లు డైరెక్టర్గా ఉన్నారు. రతన్ గారు బలవంతంగానే నిలబడి కాంగ్రెస్ ఎంపీ కంటెస్ట్ చేసే న్యాసంలో బలవంతంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అందరికీ నమస్కారం. మీరు రాధే కార్తీక్ సార్. మా నాన్నగారు రాధే వేణుగోపాల్ మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశారు. నేను జగిత్యాల నుండి డైరెక్టర్గా పూర్తి చేశాను. ఆయన సహకారాలతో బ్యాంకు మంచి పాలకవర్గం గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిగలౌటపల్లె కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్, పారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కోర్ట్ చౌరస్తా కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.